ఇప్పుడు ఫోన్ 45 గా అన్న. 5,000 ఫ్రీ ఇస్తున్నా. ఓకేనా అన్న? మా అన్నదమ్ములందరికీ ఎట్లా సపోర్ట్ ఇచ్చారో నాకు కూడా అలాగే సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎమోషనల్ అవుతున్నావా? నువ్వేం టెన్షన్ పడకన్నా, ఏం బాధపడకు. ఈ తమ్ముని నేనున్నా, నా సబ్స్క్రైబర్స్ నా ఫ్యాన్స్ కూడా నీకు వస్తారు. నువ్వేం టెన్షన్ పడకు. ప్లీజ్ మాకు సపోర్ట్ చేస్తున్నట్టుగానే మా అన్న కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అన్న మా బేబీకి అయితే ఒక గిఫ్ట్ కొనియాలని అనుకుంటుండు. అదేందనేది అది కూడా ఒక పర్పస్ కోసమే. ఎందుకు కొంటుండు, దేనికి కొంటుండు అన్నది ఒక పర్పస్ కోసమే. అదేందనేది ఒక ఫ్యూ సెకండ్స్లో చెప్పేస్తా. ఓకేనా? చెప్పన్నా. నీ బిడ్డ కోసం ఏమంటున్నావు కదా, తీసుకుంటావా ఫోన్? తీసుకుంటావు. పాపం మా దగ్గర అమౌంట్ లేక కష్టపడి ఈఎంఐ తీసుకుంటాడు. పెట్టాలి మరి, ఎందుకంటే నీదంటనే కదా. మా బేబీ కోసం అని ఫోన్ కొంటుండు. ఇక మా ఫ్యామిలీ అందరు యూట్యూబర్స్ ఉన్నారు. మా అన్న ఫ్యామిలీ నుంచి ఒక్కరు లేరు కదా. మా అన్న కంటే పాపం తెలియదు యూట్యూబ్ గురించి. ఇప్పుడు మా అన్న తరఫున మా బేబీ నిలబడుతుంది. ఇక మా బేబీని సపోర్ట్ చేయాలి, మీరు కూడా సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ వల్ల మా పాపం వీళ్ళు ఇంకా పైకి రావాలని చూస్తున్నా, కోరుకుంటున్నా. మీరు కూడా తలుచుకుంటూ అవుతారు. ఇప్పుడు మా అన్న ఫోన్ కొంటుండు, వివో V70 ఈఎంఐ కడుతుంది పాపం. దానికోసం మంచిగా ఉంటుంది. ఏమేమి కలర్ ఉంది? ఎల్లో, రెడ్. నీకు చెప్పు. మీరు నువ్వు అమ్మాయి కాబట్టి, మా పాప కూడా ఒక అమ్మాయి కాబట్టి రెడ్ బాగుంటుందా? ఓకే ఓకే. ఆ రెడ్ తీసుకున్నాను కన్నా మరి కొంచెం తక్కువ ఇవ్వాలి. నువ్వు 1000 మరి నువ్వు తక్కువ ఇవ్వవా? అంతేనా? ఏ ఫోన్ తీసుకోవాలి ఏంది అది అని మస్తు డిసైడ్ అవుతున్నాము. ఏందనేది అర్థమవుతలేదు. ఎక్కువ అమౌంట్ తీసుకున్నామంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది. కొంచెం పరిస్థితులు బట్టి చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ వీడియో ప్రకారంగా తీసుకుంటే మంచి ఫోనే తీసుకోవాలని ఉంది. కానీ అమౌంట్ ఎక్కువ అవుతుంది. ఏందనేది అర్థమవుతలేదు. ఇక కష్టపడి తీసుకుందాం అని అనుకుంటున్నాం. పాప మా అన్న ఈఎంఐ కట్టుకుంటుండు. కళ్ళు చూసినాం ఎట్లయినాయో. అంతా బాధపడుతున్నావు. ఇగో ఇప్పుడు ఫోన్ 45 కాదు. ఇక 5,000 నేను బేబీ ఫ్రీ ఇస్తా. సరేనా? 5,000 నేను బేబీకి ఇస్తా. 40,000 పెట్టాడు. ఓకేనా? 5,000 కాడ వెనక ముందు అవుతుంది మా అన్న. 5,000 కాడ వెనక ముందు అవుతుంది మా అన్న. అంత అమౌంట్ లేదు అది ఇది అని అంటుండు. ఇప్పుడు అది కూడా ఒక 5,000 నేను బేబీ ఫ్రీ ఇస్తున్నా. ఆయన ఇంకోటి ఏంటంటే శివయ్య గారు 20,000 అప్పించిండు. ఎవరికి? మా అన్నకి. ఎందుకు? అన్న దగ్గరనే 20,000 అంతుంటిదే. నేనేం పైసలు ఇవ్వలేదు అన్న దగ్గర. ఇగో ఆడు చెప్తే ఫీల్ అవుతుంది. కానీ మా అన్న ఒక నెలలో 2 నెలలలో వానికి 20,000 ఇస్తానన్నాడు. 5,000 ఫ్రీ ఇస్తున్నా. ఓకేనా అన్న? మరి అది చెప్పాలని చెప్పలేదు. నీకు తక్కువ వేయించిన సంతోషపడు. సంతోషం, నిజంగా సంతోషం. నువ్వేం బాధపడకన్నా, నువ్వేం బాధపడదు. నేనున్నాం, మీ తమ్ముళ్ళు ఉన్నారు, మీ అన్నలు ఉన్నారు. నేను సపోర్ట్ చేస్తాం. మేము బాధపడతాం. బేబీ కూడా ముందు తీసుకొస్తాం. బేబీ కూడా ముందు. ఓకే. మా అన్న న్యూ ఫోన్ ఇది. ఇక్కడ ఒక అందమైన అమ్మాయి ఉన్నది, అక్కడ అందమైన అబ్బాయి ఉన్నాడు.
సెల్ఫీయా రియాలిటీ వస్తుంది కదా మంచిగా వస్తుంది ఓకేనా వావ్ నైస్ ఇది ఒక్కటి ఏంటంటే మేము ప్రతిసారి ఫోన్ ఇలానే కొనుక్కుంటాం. కొనుక్కున్నప్పుడల్లా మా ఫోటోలో ఫస్ట్ ఫొటోస్ ఉండేది అదే ఈ దేవుళ్ళ ఫోటో ఫస్ట్, ఏది తర్వాత మా అన్న కష్టపడి ఫోన్ కొనిస్తుంది కాబట్టి చూడన్న మా అన్న ఫోటో, ఆ తర్వాత ఆ తర్వాత అయ్యో నేను బేబీ ఒక్కది ఫోన్ కొనుక్కుంటే ఏమో తెలియదు కానీ చూసారు ఎంతమంది వస్తారు మా బేబీ కోసం. లేదు బేబీ కోసమే. మంచిగా ఉందా? తీసుకొచ్చినాం ఫైనల్గా. ఇప్పుడు మా బేబీకి ఇస్తున్నాం. మా బేబీ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. మా బేబీ వాళ్ళ ఇంటికాడ ఉంది, పోయి ఇద్దాం. ఓకే హాయ్ ఫ్రెండ్స్, గట్టిగా మాట్లాడు. నేను మీ వినయ్ని. మా అన్నదమ్ములందరికీ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళందరి ఛానల్స్ ఉన్నాయి కాబట్టి నేను కూడా ఒకటి పెట్టుకోవాలనుకుంటున్నాను. ఆ ఛానల్ నా బిడ్డ పేరే పెడుతున్నా. ఆ ఛానల్ ఏంటో రేపు పొద్దున మీకు వీడియోలో అవి చెప్తాం. కాకపోతే మా అన్నదమ్ములందరికీ ఎట్లా సపోర్ట్ ఇచ్చారో నాకు కూడా అలాగే సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదే ఎమోషనల్ అవుతున్నావా? అంటే మీరు కూడా కొద్దిగా వీడియో పెట్టుకోమన్నారు కాబట్టి మేము మీ ముందుకు వచ్చి వీడియో పెట్టగలుగుతున్నాం. మాకు సపోర్ట్ ఇవ్వండి. మంచి మంచి వీడియోస్ చేస్తాం, మంచి మంచి కంటెంట్ చేస్తాం. మాకు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వరు ప్లీజ్. మీ అందరి సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాను. నువ్వేం టెన్షన్ పడకన్నా, ఏం బాధపడకు. ఈ తమ్ముని నేనున్నా, నా సబ్స్క్రైబర్స్ నా ఫ్యాన్స్ కూడా నీకు వస్తారు. నువ్వేం టెన్షన్ పడకు. నీ సిచ్యువేషన్ ఇంత డల్గా ఉందని నువ్వేం బాధపడకు. ఆ దేవుడు మన మీద ఒక కన్ను తెరిస్తే మనం కూడా ముందుకే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నువ్వేం టెన్షన్ తీసుకోకు. నీ కన్నింటికి ముందు నేను ఉంటా, అన్నదమ్ములు కూడా ఉంటారు. మేము నీ వెనుకనే ఉండి మేము ముందుకు నడిపిస్తాం. నువ్వేం టెన్షన్ పడకు. మన ఫ్యామిలీ కూడా మంచి అర్థం చేసుకుంటారు. నీ సిచ్యువేషన్ తెలుసు వాళ్ళకు కూడా. సిచ్యువేషన్ ప్రకారం చూసుకోకుండా వీళ్ళు కూడా మంచి మంచి కంటెంట్తో ముందుకు వస్తారు. బేబీ ఛానల్ని సపోర్ట్ చేయండి. నా నుంచి చూస్తున్న వాళ్ళందరూ అయితే అన్నకి జల్ది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బేబీ స్నానం చేస్తుంది. అన్న ఫోన్ తీసుకొచ్చింది కదా, ఆ ఫోన్ తీసుకొచ్చినాక బేబీ సర్ప్రైజ్ ఇస్తారట, చూద్దాం. మా బేబీ ఇంట్లో రెడీ అవుతుంది, చూద్దాం ఎలా రియాక్షన్ ఇస్తుందో. బేబీ ఫోన్ అనుకుంటా. బేబీ రా. చేతుల ముందు కానీ ఏమనుకుంటున్నావు నువ్వు చెప్పు. ఏమనుకుంటున్నావు? ఏదో ఒక గిఫ్టా తీసుకో, చూడిగా. నాకెందుకే ఫోను? నీ గురించి తీసుకొచ్చిన ఫోన్. ఎందుకు? నీయే బట్టే వీడియోస్ ముందుకు పోవాలని నీకు ఫోన్ తీసుకొచ్చి నీ చేతిలో పెట్టిన. మీ డాడీ భరోసా మొత్తం నీ మీద వేసిండు. మీ డాడీని, నీ సిచ్యువేషన్ని, మన సిచ్యువేషన్ని ముందు తీసుకెళ్ళే బాధ్యత నీదే. అన్నీ నేర్చుకొని అంత హ్యాపీగా డ్యాన్సులు కానీ ఎల్లగాని అందులో కానీ అన్నిట్లో సక్సెస్ కావాలి. బట్ ఈ ఫోన్ నీకు ఇస్తుంది దేనికి ఏంటంటే ఓన్లీ వీడియోస్ కోసమే. ఆ వీడియోస్ అయిందంటే ఫోన్ పక్కకి పెట్టాలి, చదువుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ వరకే ఫోను అయిపోయిందంటే ఫోను అమ్మకని వచ్చేసేయి, లేకపోతే ఇంట్లో బీరలో పెట్టేసి ఫోన్. అంతేనా? ఇప్పుడు లైఫ్ నువ్వే టర్న్ చేయాలి. ఈ ఫోన్ ఉంది కదా, ఓకేనా? ఇది పోయి అట్లా కావాలా? సరేనా? అలా బిల్డింగ్ కనబడుతుందా? నీ చేతులు ఉంది అది, జాగ్రత్త. బేబీ గుమ్మడి గుమ్మడి నా కోసం మళ్ళీ పుట్టి ఎమోషనల్ అవుతున్నావా? మొత్తం నేనే పెట్టాం. డాడీ నేను కూడా చూసుకుంటాం, ఇద్దరం చూసుకుంటాం. వీడియోస్ చాలా బాగా చేయాలి, అలాగే డ్యాన్స్, అలాగే ప్రేక్షకులు ఆకట్టుకోవాలి. ఓకేనా? వాళ్ళందరి సపోర్ట్ మనకు. ఎమోషనల్ అవుతున్నావా? చెప్పు, నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? మా ఫ్యామిలీకి అందరికి ఎట్లా సపోర్ట్ చేసిరో నాకు కూడా అట్లే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. ఇంకేమైనా మాట? ఫోన్ జాగ్రత్త అమ్మా. అది డిస్ప్లే, ఒక్క డిస్ప్లే అది 18,000 అంట. ఉమ్మ బాబోయ్, అది ఓన్లీ వీడియోస్ మందమే కదా. రెడ్ కలరా?
వస్తుంది. మా ఫ్యామిలీలో అందరికీ ఛానల్ ఉంది, ఒక మాకే లేదు. మాకు కూడా అందరికి ఎట్లా సపోర్ట్ చేసిరో అట్లే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయుర్రి.